అక్కడ పోలీసులు చర్య తీసుకోవడం లేదు. అక్కడ ఉన్న పోలీసులు ఇక్కడ తోట దూస్ దగ్గర ఇక్కడ తోట మా పక్కన తోట నేనంటే నమ్మరు పంపిస్తాను ఈ కారు రావడం లేదు. ఇప్పుడు పంపిస్తారమ్మా సార్ పంపిస్తాను. అలాగే ఎఫ్ఐఆర్ కోర్టులో మరి 3 సార్లు కొట్టి 3 కోర్టు మాకు తెలుసుకోలే. అయితే సరే యాంటీ చెప్పాలి అమ్మాయి చెప్తే మన అన్నం ఉంటే అట్లా 3 సార్లు కొట్టి ఊరుకుని 4 రోజులు కారం కూడా పోతాను. అది నా పనులు నాకు పర్సనల్ ఇక్కడ తీసుకున్నాను బాధ్యత మా కారం కూడా సరే నేను ఎఫ్ఐఆర్ చేస్తాను. అదే సార్ ఇప్పుడు 6 నెలలు తిరుగుతాను. 6 నెలల నుంచి చెప్పారు కదా సార్. ఎమ్మెల్సీ రిపోర్ట్ రిపోర్టు హాస్పిటల్ పంపించి ఎఫ్సీ గారు అది చేసుకొచ్చిపోయాను డాక్టర్ నేను చేపిస్తాను. ఇప్పుడు పంపిస్తాను. అదే నేను ఇప్పుడు పంపిస్తాను. ఎక్కడ మీ ఇంటిపైకి వస్తున్నారు తాగి వస్తున్నారు చెప్పండి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పండి. కూతురు కొనుక్కునే భూమి కేసు వేసి ఈరోజు ఏంటంటే అరెస్ట్ పెట్టింది 40% యూనిఫామ్లో వచ్చింది. అది అందులో పని చేయాలని అటాక్ చేస్తారు. అక్కడ లోకల్లో ఉన్న రౌడీ షీట్ ఉంది 2 పర్సెంట్ ఉన్నది ఆల్రెడీ ఇచ్చామండి. తర్వాత మొన్న కంప్లైంట్ ఇచ్చకపోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో రాలేసి దాచి చేయడం చేస్తాం. మొన్న గేట్ వేసుకొని ఆల్రెడీ అమ్మగారు వీడియో వచ్చారు. మేము ఎప్పుడు వస్తుంటాం. తర్వాత మన కరోనా టైంలో మేము తీసుకెళ్తాం. వీళ్ళు ఏంటంటే అక్కడ వ్యవసాయం చేసి ఒక బీమా పంపించేవారు. కట్టుబడి ఇప్పుడు ఆ భూమి మాకు రాస్తే ఈ భూమి వదులుతాం లేకపోతే లేదు చంపేస్తాం అని బెదిరిస్తాం. రాల్ వేసినాం వీడియో కొంచెం తీసాను. ఆ గేట్లు వేసాం. ఆ రోజు ఆపేవారు లేదంటే మొత్తం అటాక్ చేస్తున్నారు. పర్లేదు.